నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతి ప్రాంతంలోని శాఖమూరు రెవెన్యూలో ఉన్నాండి. శాఖమూరు రెవెన్యూ ఇట్ మీన్స్ మనం ఏంటంటే N15E9 జంక్షన్లో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీసీఆర్డీఏ వాళ్ళు ప్లస్ ఏంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ 58 అడుగుల కాంస్య విగ్రహం అనేది మనకి N15E9 జంక్షన్లో అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా కాంస్య విగ్రహంతో పాటుగా స్మృతి వనము, లైబ్రరీ ఇవి కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. రేపు మార్చి 16వ తారీఖున మనకి ఈ కాంస్య విగ్రహం అనేది ఓపెనింగ్ అనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అనేది చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్లు అనేవి చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం చెప్పొచ్చు ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఆల్మోస్ట్ మనకి ఒక 5-6 నెలల్లోనే చాలా శరవేగంగా ఏదంటే ఆ ట్రస్ట్ ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన వర్కులు కానివ్వండి, ఏపీసీఆర్డీఏ వాళ్ళ సహకారంతో చేసిన వర్క్ అనేది చాలా శరవేగంగా కంప్లీట్ చేసి రేపు మార్చి 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అనేది ఓపెనింగ్ అనేది చేయబోతూ ఉన్నారండి. దానికి సంబంధించిన వర్క్ అని మనం ఈ వీడియోలో గమనిస్తూ ఉన్నాం. దీనికి ఏంటంటే 58 రోజుల ఆయన త్యాగానికి ప్రతిఫలంగా 58 అడుగుల కాంస్య విగ్రహం అనేది మనకి ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాం. అలానే పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనము, లైబ్రరీ వానికి సంబంధించిన ఇవి కూడా చేస్తూ ఉన్నాను. వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి మీరు 3 నెలల క్రితం కనుక ఒక నెల క్రితమే నేను N15E9 జంక్షన్ వీడియో అనేది తీసానండి. అంటే గ్రౌండ్ స్టేజ్లో అండి. ఇట్ మీన్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అనేది మాత్రమే కంప్లీట్ అయింది. మీరు చూసుకుంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 డేస్లో మనకి స్మృతి వనంతో పాటుగా స్మృతి వనం ప్లస్ ఆ కాంస్య విగ్రహం అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఆయన యొక్క 58 రోజుల భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రం అనేది కావాలన్న ఉద్దేశంతో 58 రోజుల నిరాహార దీక్ష చేసిన స్మృతికి అనుకూలంగా ఈ ఏపీసీఆర్డీఏ వాళ్ళు అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ వారు అనేది చాలా దీన్ని ఒక ఇదిగా తీసుకొని ప్రయారిటీ వైజ్గా తీసుకొని చాలా శరవేగంగా కంప్లీట్ చేసేందుకు అనేది ప్రయత్నం చేస్తున్నాను. మనం చూడొచ్చు డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ అని చెప్తాను. మనం 3x స్పీడ్తో అనేది ఈ వర్క్ అనేది చేసి కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం అనేది చేశారు. మనం మార్చి 16వ తారీఖున ఏంటంటే మనం ఈ విజువలైజేషన్ అనేది మనం క్లియర్గా అనేది చూడవచ్చు. మార్చి 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, కాంస్య విగ్రహం అనేది ఓపెనింగ్ అనేది జరుగుతూ ఉందండి. యాక్చువల్గా నేను N15E9 జంక్షన్లో వీడియో చేస్తున్నప్పుడు అండి ఇక్కడ ఎవరు కూడా ఒక మనిషి అనేవాళ్ళు లేరు. ప్రస్తుతం కనుక చూస్తే ఒక విజువల్ వండర్ లాగా చాలా శరవేగంగా అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 డేస్లో మనకి ఇంత జనసమూహం కానివ్వండి ఈ పని కంప్లీట్ అవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పనిచేసే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే దీనికి సంబంధించి మనకి ఆ రోజుకి సంబంధించిన సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అంటే ఓపెనింగ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయండి. మీరు గమనించవచ్చు. ఆ రోజు మీరు గమనిస్తే ఈ డివైడర్కి సంబంధించి కూడా మనం వర్క్ అనేది చూపించామండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనేది మీరు గమనించవచ్చు. చాలా శరవేగంగా అనేది కంప్లీట్ చేశారు. 4-5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అనేది చేశారు. అంటే మీకు అప్ టు సీడాక్సిస్ రోడ్ దగ్గర నుంచి N15 రోడ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.